కాంచీపురంలో కైలాసం. కాంచీపురంలో కైలాసం అని ఏమనుకుంటున్నారా? నిజమే. కాంచీపురంలో కైలాసానికే నాథుడైనటువంటి కైలాసనాథుడి యొక్క మందిరం ఉంది. ఈ మందిరమే కైలాసనాథ మందిరం అంటారు. ఇది అత్యంత పురాతనమైనటువంటి మందిరం. కాంచీపురంలో ఉన్నటువంటి మొట్టమొదటి ప్రాచీనమైనటువంటి మందిరం ఏదైనా ఉందంటే ఇదే కైలాసనాథ మందిరం. దాని తర్వాత వైకుంఠనాథ మందిరం అనేసి విష్ణు మందిరం ఒకటి ఉంది. అది రెండవ ప్రాచీన మందిరం. ఈ మందిరం బస్టాండ్ నుండి కనీసం 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రైల్వే స్టేషన్ నుండి అయితే 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీనికి వెళ్ళాలంటే ఆటోల సహాయం ద్వారా మాత్రమే వెళ్ళగలం. బస్సులు దీనికి అందుబాటులో ఉండవు. కాబట్టి ఎవరైతే ఈ మందిరాన్ని దర్శించుకోవాలనుకుంటారో వాళ్ళు కంపల్సరిగా ఆటో పట్టుకొని వెళ్ళవలసిందే. కానీ కాంచీపురం వచ్చామంటే ఈ మందిరాన్ని మిస్ అవ్వకూడదు. ఎందుకంటే కాంచీపురంలో ప్రముఖమైనటువంటి మందిరాలు ఉన్నాయి. వరదరాజస్వామి, కంచి కామాక్షి, ఏకాంబరేశ్వరుడు మందిరం, అలాగే 15 వైష్ణవ దివ్య దేశాలు ఉన్నాయి. దానితో పాటు ఇది అత్యంత ప్రాచీనమైనటువంటి మందిరమే కాకుండా మొట్టమొదటి మందిరం కాంచీపురంలో. పల్లవులు కేవలం 2 మందిరాలే నిర్మించారు ఇక్కడ. ఒకటి కైలాసనాథ మందిరం, దాని తర్వాత వైకుంఠనాథ స్వామి మందిరం. ఈ 2 మందిరాలు. కాబట్టి ఈ మందిరం మాత్రం కంపల్సరీగా మనము దర్శించుకోవాల్సిందే. లోపల శిల్పకళ చూస్తే మైండ్ బ్లోయింగ్గా ఉంటుంది. అద్భుతంగా, అసలు ఎలా కట్టారబ్బా అనిపిస్తుంది. అంతటి అద్భుతమైనటువంటి శిల్పకళ అనేది ఈ మందిరానికి సొంతం. 7 మోక్షపూరీలలో కాంచీపురం ఒకటి. కాంచీపురంలో కైలాసనాథుడు భగవానుడు ఉన్నాడంటే ఇంకా చెప్పవలసిన అవసరం లేదు. ఎవరైతే ఈ మందిరాన్ని దర్శించుకుంటారో పునర్జన్మనా విద్యతే, పునర్జన్మ అనేదే ఉండదంట. కాబట్టి కైలాసనాథుడిని దర్శించుకుందాం. ఈ లోపల ఉన్నటువంటి విగ్రహము నారదుడి చేత ప్రతిష్ఠించబడిందని చెప్తూ ఉన్నారు. ఈ మందిరం ప్రస్తుతమైతే పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది. ఈ మందిరము 6వ శతాబ్దంలో 2వ నరసింహవర్మ అనేటటువంటి పల్లవరాజు చేత ఆరంభించబడింది. అతని కుమారుడైనటువంటి 3వ మహేంద్రవర్మ పూర్తి చేశారు. ఈ మందిరంలో 3 భాగాలుగా ఉంటుంది. మొదటి ఎంట్రన్స్ భాగాన్ని ముఖ మండపం అంటారు, రెండోది మహామండపం అంటారు, మూడోది లోపల ఎక్కడైతే శివుడు విగ్రహం రూపంలో ఉంటారో, అంటే శివలింగ రూపంలో ఉంటారో, దాన్ని గర్భగృహ అంటారు. ఈ మందిరం 4 అంతస్తులు కలిగినటువంటి విమానాన్ని కలిగి ఉంది. ఈ మందిరాన్ని దర్శించినటువంటి రాజరాజ చోళ అనేటటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి రాజు ఆశ్చర్యపోయి ఇటువంటి మందిరాన్ని నిర్మించాలి అని ఇన్స్పైర్ అయ్యి తంజావూరులో ఉన్నటువంటి బృహదీశ్వర ఆలయాన్ని నిర్మించాడనేసి చెప్తూ ఉన్నారు. పూర్వం విరోచ అనేటటువంటి పల్లవరాజు ఈ కాంచీ పట్టణాన్ని పాలిస్తూ ఉండేవాడు. అయితే ఆయనకి సంతానం కలగలేదంట. ఎన్నో యజ్ఞాలు, దానాలు, ధర్మాలు ఎన్ని చేసినప్పుడు కూడాను ఆయనకి సంతానం లేకపోయేసరికి ఏం చేయాలా అని తెలియక చివరికి ఋషుల ద్వారా ఆజ్ఞాపించబడి ఈ కైలాసనాథుడిని పూజించారంట. ఎప్పుడైతే కైలాసనాథుడిని పూజించారో అత్యంత భక్తి శ్రద్ధలతో వెంటనే కైలాసనాథుడు అసుతోషుడు అని అంటారు కదా, వెంటనే కరిగిపోయి అయ్యా ఏం కావాలయ్యా అని అడగగానే, స్వామి నేను అంత సక్రమంగానే పరిపాలిస్తున్నాను, అందరినీ ఆదుకుంటున్నాను, ఎటువంటి బాధలు లేకుండా ఈ రాజ్యాన్ని చూసుకుంటూ ఉంటే నాకు మాత్రం బాధ కలుగుతుంది. అదేమిటంటే సంతాన రాహిత్యం, సంతానం లేదు. కాబట్టి సంతానాన్ని కలిగేటట్లు నాకు వరం ఇవ్వండి తండ్రి అని చెప్పగానే వెంటనే శివుడు ఏం భయపడవలసిన అవసరం లేదు, నీకు వైకుంఠ ద్వారపాలకులు నీకు పిల్లలుగా పుడతారయ్యా, కవలలుగా జన్మిస్తారు అనేసి శివుడు చెప్పి అదృష్టమయ్యాడు. కొలిది కాలంలోనే ఆ పల్లవరాజుకి పల్లవన్ విల్లవన్ అనేటటువంటి కవలలు జన్మించడం జరిగింది. వాళ్ళు మహా విష్ణు భక్తులు. ఈ పల్లవన్ విల్లవన్ కారణంగానే పక్కనున్నటువంటి శ్రీ వైకుంఠనాథ పెరుమాళ్ అనేటటువంటి మందిరం అనేది ఏర్పడింది.
వైకుంఠనాథ పెరుమాళ్ అనేటటువంటి 108 దివ్య దేశాల్లో 56వ దివ్య దేశం అది. ఆ 56వ దివ్య దేశాన్ని ఏర్పాటు అవ్వడానికి కారణం కూడా ఈ పల్లవన్ విల్లవన్ అనేటువంటి మహాభక్తులైనటువంటి విరోచ అనేటటువంటి రాజకుమారులు. ఇటువంటి ప్రసిద్ధి చెందినటువంటి కైలాసనాథుని పూజించడం వల్లే వాళ్ళు జన్మించడం జరిగింది. కాబట్టి అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి ఈ కైలాస మందిరాన్ని దర్శించుకొని మనం కూడా ఎటువంటి దుఃఖాలకి గురి కాకుండా ముక్తిని పొందేటటువంటి మార్గాన్ని మనకి పరమేశ్వరుడు అందిస్తారు. కాబట్టి ఈ మందిరాన్ని చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి శిల్ప సంపదని చూసి, శిల్ప సంపద అంటే అక్కడ భగవంతుడికి సంబంధించినటువంటి దివ్య లీలలు అనేవి ఆ శిల్పముల ద్వారా మనకి తెలియజేయడానికే ఏర్పడ్డాయి. ఎవరైతే ఈ మందిరాన్ని దర్శించుకుంటారో అక్కడ ఉండేటటువంటి శిల్పాల ఆధారంగా భగవంతుడి యొక్క దివ్య గుణములని కీర్తించి వాళ్ళ హృదయంలో ఆధ్యాత్మికత అనేది భావం ఏర్పడాలనేసే ఈ శిల్పాలన్నీ ఏర్పడ్డాయి. అటువంటి అద్భుత శిల్ప సంపద కలిగినటువంటి ఈ కైలాస మందిరాన్ని మనం దర్శించుకోవాలి, తప్పక దర్శించుకోవాలి. చుట్టువైపులా చూసినట్లయితే అనేకమైనటువంటి చిన్న చిన్న శివలింగాలు కూడా ఉంటాయి. అటువంటి శివలింగాల్ని, ఆ గోపురాల్ని, ఆ విమానాల్ని దర్శించుకొని చాలా భక్తి ప్రపత్తులతో పూజించినట్లయితే మనకు కూడా ఎలా అయితే ఆ పల్లవరాజుకి దుఃఖరహితంగా ఆయనకి సంతాన ప్రాప్తి జరిగిందో మనకు కూడా ఏది కావాలంటే ఆ కోరికలు పరమేశ్వరుడైనటువంటి శివుడు మనకి నెరవేరుస్తాడు. దక్షిణం వైపు ఉన్నటువంటి గోడలో అనేకమైనటువంటి విగ్రహాలు ఉంటాయి. శివుడి విగ్రహం ఉమామహేశ్వరుడు తన భార్యతో కలిగి ఉన్నటువంటి శివుడిగా, అగ్నిస్తంభంగా ఉన్నటువంటి శివుడిగా అంటే లింగోద్భవ శివుడిగా, బ్రహ్మ విష్ణువులు ఎగురుతూ ఉండేటట్లు కింద శివలింగం ఉండేటట్లు ఒక విగ్రహాన్ని మనం చూడొచ్చు. అదేవిధంగా పడమర గోడ వైపు వెళ్ళినప్పుడు సంధ్యా తాండవ మూర్తిగా, ఊర్ధవ తాండవ మూర్తిగా అనేటటువంటి రూపంలో ఉండేటటువంటి శిల్పాలు మనం చూడవచ్చు. ఇంకా బ్రహ్మ, విష్ణు, నంది, పార్వతీ విగ్రహాలు కూడా మనము పడమర వైపు చూడవచ్చు. ఇంకా ఉత్తరం వైపు వెళ్ళినట్లయితే ఒక శివుడి యొక్క శిల్పం ఉంటుంది. త్రిపురాంతకుడితో పాటు ఆయన గణాలు, ఆయన సైన్యముతో ఉండేటటువంటి మనం విగ్రహాలు చూడవచ్చు. దుర్గాదేవి, భైరవి, కౌశికి ఇటువంటి దేవతల యొక్క విగ్రహాలు కూడా మనం చూడవచ్చు. ఇంకా విమానం దగ్గరికి వెళ్ళినట్లయితే బాహ్యముఖాలుగా శివుడు భిక్షాటన, సోమస్కంద, సంహార తాండవ భంగిములో ఉండేటటువంటి శివుని విగ్రహాల్ని మనం చూడవచ్చు. ఇంకా ప్రాకారం లోపల చూసినట్లయితే దుర్గా, కార్తికేయుడు, త్రిపురాంతకుడు, గరుడు, విష్ణువు ఇటువంటి అనేకమైనటువంటి విగ్రహాలను మనం చూడవచ్చు. ఏ విధంగా రాక్షసుల సంహారం అనేది జరిగిందో ఆ విగ్రహాలను కూడా నరసింహస్వామి, త్రివిక్రముడు, శివుడు తాండమాడేటటువంటి రూపం, శివుడు బ్రహ్మ యొక్క 5వ శిరస్సును ఛేదించేటటువంటి విగ్రహాన్ని, దక్షుడి యొక్క యజ్ఞాన్ని నాశనం చేసేటటువంటి ఆ యొక్క విగ్రహ సమూహాన్ని మనం చూడవచ్చు. అంతేకాకుండా బ్రహ్మదేవుడు, అతని భార్య యొక్క విగ్రహాలు కూడా అక్కడ ఉన్నాయి. గంగాధరుడు, ఇంకా విష్ణువు, భూదేవి, శ్రీదేవితో సమేతంగా ఉండేటట్లు భిక్షాటన రావణుడు, ఇంకా చాలా విషయాలు మనం చూడవచ్చు. దక్షిణ ముఖం గోడ వద్ద అయితే దక్షిణామూర్తిగా పిలువబడేటటువంటి శాంతి విగ్రహాన్ని మనము నిశ్శబ్ద భంగిమలో ఉండేటటువంటి శివుడి యొక్క ప్రతిమను కూడా మనం చూడవచ్చు. ఈ విధంగా చాలా విగ్రహాలు ఉన్నాయి. ఇది చూడడానికే ఒక అట్లీస్ట్ ఒక 4-5 గంటలైనా పడుతుంది. అంత అద్భుతంగా శిల్పాలు ఉంటాయి. ఈ మందిరాన్ని మిస్ చేసుకుంటే మనం ఎంతో మిస్ చేసినట్టే అయిపోతుంది. కాబట్టి కంపల్సరిగా కాంచీపురం వచ్చేవాళ్ళు ఈ మందిరాన్ని దర్శించుకోండి. కైలాసనాథుడి యొక్క మందిరం చాలా బాగుంటుంది. నేను వెళ్ళేసరికి కొంచెం అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, కొంచెం బయట పనులు జరుగుతూ ఉన్నాయి. చాలా అందంగా ఉంటుంది. సాయంత్రం పూట వెళ్ళినట్లయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది ఒక పార్క్ లాగా ఉంటుంది. అందరూ ఫ్యామిలీతో సహా కూడా వెళ్ళి ఆనందంగా కూర్చొని
అలా భగవంతుడి గురించి చర్చించుకోవచ్చు. హరే కృష్ణ.